హాయ్ అండి. కమ్మగా ఈ శీతాకాలంలో వేడివేడి అన్నంలో కొత్తిమీర టమోటా పచ్చడి వేసుకు తింటే చాలా బాగుంటుందండి. వేరుశనగుళ్ళు లేకుండా ఓన్లీ పచ్చిమిర్చి కొత్తిమీర టమోటాతో ఒకసారి పచ్చడి ఇలా చేయండి, చాలా కమ్మగా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకుని పచ్చిమిర్చిని వేయించుకోండి. 2 స్పూన్లు ఆయిల్ పోసుకుని పచ్చిమిర్చి వేగాక తీసి మిక్సీ జార్లో వేసుకుని ఇంకొక స్పూన్ ఆయిల్ పోసుకుని కొత్తిమీర వేయించుకోవాలి. కొత్తిమీర వేయించుకుని అదే మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 స్పూన్ ఆయిల్ పోసుకుని టమాటాలను కూడా వేయించుకోవాలి. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకుని రుచికి సరిపడినంత కళ్ళుప్పును వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 స్పూన్ పచ్చి జీలకర్రనండి, వేయించింది కాదు. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని నానబెట్టిన చింతపండు చిన్న ఉసిరికాయ అంత వేసుకోండి. చింతపండు సరిపోతుంది, టమాటా వేస్తున్నాం కాబట్టి. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసుకుని ఇది 2 డేస్ వరకు ఉంటుందండి. ఎందుకంటే మనం చుక్క నీరు కూడా పోయలేదు కాబట్టి 2 డేస్ వరకు బయట మనకి స్టోర్ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడైతే పచ్చడి టేస్ట్ చేసేద్దాము. వేడి వేడి రైస్ అండి. రైస్లోకి కారంగా ఈ కొత్తిమీర పచ్చడి వేసుకుని ఇలా పొగలొచ్చే అన్నంలో కలుపుకుని తింటుంటే అసలు చాలా కమ్మగా ఉంటుందండి. ఒక ముద్ద ఎక్కువే తింటాము. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, అలాగే చంటిపిట్ట తల్లులు, అలాగే జ్వరం పడ్డ వారు కూడా ఇలా పచ్చడి చేసుకుని తినండి, బాగుంటుంది. తినాలనిపిస్తుంది తినే కొద్దీ. ఇప్పుడైతే ఇలా ముద్ద తింటుంటే అసలు ఎంత కమ్మగా ఉందంటే చాలా బాగుందండి. ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయింది. నేనైతే ఎగ్ నంజుకొని తింటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.